వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ సూర్యాపేట. ప్రస్తుతం మనము సూర్యాపేటలో ఉన్నాము. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ డే కానుంచి ఈరోజు 18th డే వరకు కూడా జై స్వరాజ్య టీవీ నిరంతరాయంగా ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్న ఈ నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ సూర్యాపేటకు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో చాలా మంది ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఒకటే. గత ప్రభుత్వంలో అంటే గతంలో పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి, మా ప్రభుత్వము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాము, విద్యాశాఖలో విలీనం చేస్తాము, జస్ట్ టీ తాగేలోపే మీ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని చెప్పి గతంలో ఇచ్చిన ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముక్త కంఠంతో వారి యొక్క గళాన్ని వినిపిస్తూ సమ్మె బాటలో ముందు కొనసాగుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి చాలా మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, మీరు భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోజులు నిరసన దీక్షను చేయబోతున్నారనే విషయాలు తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీ వారికి కృతజ్ఞతలండి. మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులను చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో జై స్వరాజ్య టీవీ వారు చాలా ముందు ఉంటున్నారు. మా సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల తరఫు నుంచి వారికి జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మేము సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులం. మేము గత 18 సంవత్సరాల సంది ఈ యొక్క ఉద్యోగులుగా విధి నిర్వహణ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా మా యొక్క రిక్రూట్మెంట్ అనేది పూర్తి ప్రభుత్వ ఆధీనంలో జరిగింది. ఏ విధంగా అయితే రెగ్యులర్ ఉద్యోగులను ఏ విధంగా అయితే ఎన్నిక చేసుకున్నారో అదే విధంగా రోస్టర్ ఆఫ్ మెరిట్, స్కిల్ టెస్ట్, చైర్మన్ పదవిలో కలెక్టర్ గారు చైర్మన్ వ్యక్తిగా ఉండి ఆ విధంగా మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. మా యొక్క విధులు కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మేము కూడా పాలు పంచుకుంటున్నాం. విద్యాశాఖలో మేము ఉంటాం. విద్యాశాఖలో ఉంటూ విద్యా యొక్క పనులు చేస్తూనే ప్రభుత్వ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మేము పనిచేస్తున్నాం. ఇదే చాలీచాల వేతనంతో 18 సంవత్సరాలుగా చేస్తున్నట్టు ఇటువంటి కార్యక్రమంలో మా యొక్క జీవితం ఇంకనైనా బాగుపడాలనే ఉద్దేశంతో గత సంవత్సరం మేము సరైన క్రమంలో హన్మకొండ శిబిరానికి వచ్చి అలనాటి పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ సమస్య జటిలమైన సమస్య కాదు, మీ మీద మాకు పూర్తి అవగాహన ఉన్నది, మీరు చెప్పకపోయినా మీ సమస్యల మీద పూర్తి అవగాహన మాకున్నది. మా ప్రభుత్వం రాగానే మిమ్మల్ని అందరినీ సెక్రటేరియట్ పిలిపించి సాధారణంగా టీ ఇచ్చి మిమ్మల్ని సంతోషంగా మీ ఉద్యోగాలకు పంపడం జరుగుతుంది అనేసి హామీ ఇవ్వడం జరిగింది. మా యొక్క ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే సార్, ఈ రోజు ఇచ్చే జీతాలు బయటికి వెళ్తే పూట గడవలేని పరిస్థితి. విధి నిర్వహణలో భాగంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులు దాదాపు ఇప్పటి వరకు 200 మంది పైగా ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక మెసెంజర్ గారు జనగాం మెసెంజర్ జిల్లాలో ఒక మెసెంజర్ గారు సమ్మె శిబిరానికి వస్తూ వాళ్ళ యొక్క హక్కుల పోరాడానికి వస్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఈ బాధతోటే మన ఖమ్మం జిల్లాలో సోదరి హైమావతి గారు గుండెపోటుతోటి అకాల మరణం చెందడం జరిగింది. మరి వారు మరణించిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలు ఏ విధంగా గడవాలంటే ఎవరు చెప్పలేని పరిస్థితి, ఎవరు ఆదుకోలేని పరిస్థితి, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందని పరిస్థితి. మరి గతంలో చూసినట్లయితే మా సూర్యాపేట జిల్లాలో సురేష్ అనే వ్యక్తి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగి అయినటువంటి సురేష్ గారు నేరేచర్ల ఆపరేటర్ గా ఉండేది. అతను విధి నిర్వహణ కోసం ఆఫీసు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బస్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మరి అతను చనిపోతే కుటుంబానికి ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి ఎక్స్గ్రేషన్ అనేది ప్రమాద బీమా అనేది రాక ఆ కుటుంబం ఏ విధంగా గడవాలనో తెలియక ఆ తల్లి యొక్క కూతురు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. మా యొక్క బతుకులు ఆ విధంగా ఉన్నాయి సార్. మరి ఇకనైనా మా యొక్క జీవితాలు మారాలని మేము ప్రభుత్వం దృష్టికి సాధారణంగా విన్నవించుకోవడానికి మాత్రమే నిరసన తెలుపుతున్నాము. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ మారాలి. ప్రభుత్వంలో మమ్మల్ని విద్యాశాఖను విలీనం చేసి మమ్మల్ని అందరినీ సమగ్ర శిక్ష ప్రతి ఉద్యోగిని వెంటనే రెగ్యులర్ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ఉంది. మీరు ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఆధారంగానే మేము ఇలా మిమ్మల్ని అడుగుతున్నాం, సాధారణంగా కోరుకుంటున్నాము. మా యొక్క సమగ్ర శిక్ష ప్రతి ఒక్క ఉద్యోగిని మీరు వెంటనే పిలిచి మా యొక్క డిమాండ్స్ ని పరిష్కరించి మమ్మల్ని చూడాలని మా యొక్క తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ప్రధాన డిమాండ్ గా మేము చెప్తున్నాము. అదేవిధంగా మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మరి 61 సంవత్సరాలు నిండినాయని
రూపాయి లేకుండా మెడబెట్టి బయటికి గెంటేస్తున్నారు ఈ యొక్క ఉద్యోగం నుంచి. మరి బయటికి వెళ్తే 61 సంవత్సరం నిండితే ఉద్యోగం చేస్తానికి మీరు అనర్హులు అని చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి అనర్హులు మీకు చేత కాదని చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా బయటికి వెళ్ళి ఎలా బతకాలి? మరి పని చేత కాని వాడు బయటికి వెళ్ళి సమగ్ర శిక్ష ఉద్యోగి ఏ విధంగా బతకాలి? మరి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మా యొక్క డిమాండ్లను అన్నిటికీ 100% నెరవేర్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా యొక్క సమస్యలు ప్రతి సమస్య కూడా మేము మా యొక్క ఈ కోరికలు గొంతెమ కోరికలు కావు సార్. ఏ ఉద్యోగి కోరనటువంటి కోరికలు ఏం కావు. అసలు రాజ్యాంగబద్ధంగానే మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు హక్కు ఉంది, మేము పని చేస్తా ఉన్నాం. మీ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మేము ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తా ఉన్నాము. మరి మా యొక్క జీవితాలు ఎందుకు మారడం లేదు? మా యొక్క జీవిత ఎన్ని సంవత్సరాలు ఈ చాలని వేతనంతో వెట్టి చాకిరి చేయాలి? దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే పిలిచి మా యొక్క డిమాండ్స్ ని అడిగి తెలుసుకొని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా యొక్క ఈ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే తక్షణమే రెగ్యులర్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదే విధంగా మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగికి వెంటనే ప్రమాద బీమా చెల్లించాలి 20 లక్షలు. ఆ యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. మరి అదే విధంగా జీవిత బీమా, ప్రమాద బీమా ఇవన్నీ కూడా రకరకాల మా యొక్క డిమాండ్స్ ఏమైందో 6 రకాల డిమాండ్స్ మేము ముందు పెట్టడం జరిగింది. ఈ 6 రకాల డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై తెలంగాణ, జై సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగి.